ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాను, పర్సనల్గాను సపోర్ట్ చేస్తా. ప్రభుత్వం నుంచి నీకేం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాను. మీరిద్దరు బాగా చదువుకోవాలి. ఏదైనా ఉన్నా మీ అంతకు మేము నిర్ణయాలు తీసుకుంటున్నా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ చేయొచ్చు. వరికి మేజర్ పంచాయతీలో మరి అనారోగ్యంతో గోపాల్ అనే వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరము. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. వారికి గతంలోనే ఏదైతే గోపాల్ గారి భార్య అనారోగ్యంతో 8 సంవత్సరాల కిందటే మరణించారు. మరి వారిద్దరు దంపతులకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. మరి తల్లి లేని లోటు ఆ తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని చూసుకుంటూ ఆలనా పాలనా చూసుకుంటూ మరి పిల్లల్ని కూడా బాగా విద్యావంతులు చేయాలని ఎంతో కష్టపడ్డారు. మరి అనుకోకుండా అనారోగ్యం రావడంతో మన 3 రోజుల కిందట మరి గోపాల్ గారు కూడా మరణించడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి వారి కుమార్తెలతో కూడా వచ్చి మాట్లాడాను. వారు కూడా చాలా బాధలో ఉన్నారు. మరి నేను తెలియజేసే మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎలాంటి ఫీజులు లేకుండా మరి డాక్టర్కు కావలసిన కోచింగ్ కావచ్చు, నీట్ కావచ్చు, మిగతా కోచింగ్లు కూడా నేను దగ్గరుండి ఆ అమ్మాయికి దశ నిర్దేశించి ఇస్తానని చెప్పడం కూడా నిజంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రెండో అమ్మాయి కూడా ఎంతో మెరిట్ స్టూడెంట్ అని చెప్పడం, వారిద్దరికీ నా వంతుగా ఎల్లవేళలా నేను సపోర్ట్గా ఉంటాననే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు మరి రేపటి రోజున దినం ఖర్చులకు గాను నా వంతుగా కూడా 25,000 రూపాయలు అందజేస్తూ మరి కార్యకర్తలు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా అందరూ కూడా సహాయం కూడా అందజేశారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను.